వేదికని అలంకరించడంగా అందరికీ నమస్తే. ప్రేయర్ సాంగ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు, సిడిపిఓలు, సూపర్వైజర్లు, మిగిలిన శాఖలకు చెందినటువంటి అందరూ ఎంప్లాయీస్ కూడా నా నమస్కారాలు. ఈ కిషోర వికాసం అనేటువంటి ప్రోగ్రాము అడాలసెంట్ గర్ల్స్కు సంబంధించినటువంటిది. అంటే 11 to 18 years ఏజ్లో ఉన్నటువంటి ఏజీ గర్ల్స్ అందరూ కూడా వాళ్ళకు యాక్చువల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఏజ్లో ఫిజికల్గా కొన్ని మార్పులు వస్తాయి పిల్లల్లో, ప్లస్ ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా పిల్లల్లో ఆ ఏజ్లో వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో వచ్చేటువంటి శారీరక మార్పులు వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వస్తున్నాయి ఏమొస్తున్నాయి అనేది తల్లిదండ్రులు వివరించి కరెక్ట్గా చెప్పలేరు. వీళ్ళకి వచ్చే డౌట్స్ కూడా తల్లిదండ్రుల దగ్గర వ్యక్తపరచలేరు. ఇంకా ఏంటి, వాళ్ళకు మెన్స్ట్రువల్ పీరియడ్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ ఏజ్లో ఏం చేయాలా, ఇంకా సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళకు సేఫ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, వాళ్ళు ఇంకా ఇతరత్ర ప్రలోభాలకు గురి కాకుండా ఎలా ఉండాలి. నెక్స్ట్ ఆ ఎదిగేటువంటి ఏజ్లో న్యూట్రిషన్ అనేది కూడా ఒక ప్రాబ్లం. మేము ఏదో లావ్ అయిపోతున్నామో సరిగా తినద్దు, పక్కన అమ్మాయి సన్నగా ఉంది నేను కొంచెం బాగున్నాను, బరువు పెరగదు, తిండి తినకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు. ఇది అనమాట. మరి తిండి తినకపోతే మనకు బ్రెయిన్ మిగతా అవయవాలకి ఎట్లా పనిచేస్తాయి, అవన్నీ కరెక్ట్గా కళ్ళు కానీ బ్రెయిన్ కానీ చేతులు కానీ ఆలోచించే విధానం కానీ మెంటల్ స్టెబిలిటీ కానీ అవన్నీ కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో మనకు పౌష్టికాహారం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనిషి స్టేబుల్గా ఉంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, నెక్స్ట్ మీరు మండలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా మీ మండల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మండల లెవెల్లో కింద స్థాయి సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకైతే ఏమి, ఏఎన్ఎంలకైతే ఏమి, మహిళా పోలీసులు అయితే ఏమి, వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా విని అందరూ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వినేసేసి మీరు కూడా మీ మండల స్థాయిలో ఎఫెక్టివ్గా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తీసుకొని వాళ్ళందరినీ గ్రూప్స్గా మనము చేయాలి. గ్రూప్స్గా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? అందరికీ నమస్కారం. సో అందరికీ తెలుసు అడోలసెంట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఈ పీరియడ్లోనే మనము 11 to 18 years ఏజ్ గ్రూప్లోనే ఈ అడోలసెంట్ పిల్లలు వాళ్ళకి హెల్త్ కేర్ అనేది మనం ప్రాపర్గా తీసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఆఫ్టర్ 20 years వాళ్ళే ఫ్యూచర్ మదర్స్ అవుతారు. కాబట్టి వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ తెలుసు మన ఇండియాలో ఇప్పటికీ 50% ఆఫ్ ద అడోలసెంట్ గర్ల్స్ ఆర్ సఫరింగ్ విత్ అనీమియా, అంటే రక్తహీనతతో సఫర్ అవుతూ ఉన్నారు. 50% అంటే చాలా ఎక్కువ అనమాట. యాక్చువల్గా 25% రీజనబుల్, మనం యాక్సెప్టబుల్ రేంజ్ అని చెప్తాం. కానీ మన దగ్గర మన ఇండియాలో అయితే 50% ఉన్నారు. సో దానికి అన్నిటికీ కారణాలంటే మెయిన్గా ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడము, ప్రాపర్ అవేర్నెస్ ఆన్ న్యూట్రిషియస్ డైట్ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనము అడ్రస్ చేయగలగాలి. పిల్లలకి అవేర్నెస్ అనేది కలిగించాలి, మంచి డైట్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా పర్సనల్ హైజీన్. సో డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్ కానీ ఖచ్చితంగా శానిటరీ నాప్కిన్స్ యూజ్ చేయాలి. సో అవి యూజ్ చేయకపోతే అవి ప్రాపర్గా ఎలా డిస్పోజ్ చేసుకోవాలి, ఎన్ని టైమ్స్ చేంజ్ చేసుకోవాలి అనేది కూడా మనము మదర్ కానీ
స్కూల్లో టీచర్స్ కానీ అందరూ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, ఇంక్లూడింగ్ మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో ఆ విధంగా చేస్తే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి, వాళ్ళు హెల్తీగా పెరగలుగుతారు. కొన్ని ఇష్యూస్ అనేవి వాళ్ళు చెప్పలేరు, యాక్చువల్గా వాళ్ళు సైకలాజికల్గా పిల్లలతో సీక్రెట్గా టీచర్ కానీ మదర్ కానీ మంచిగా అంటే ఏమంటాము వాళ్ళకి సపరేట్గా వాళ్ళతో కౌన్సిలింగ్ లాగా చేస్తే తప్ప వాళ్ళకి అవగాహన అనేది రాదు. అట్లే మనకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు హెల్ప్ లైన్ నెంబర్ అంటే ఇంతకుముందు 100 డయల్ 100 ఉండేది, ఇప్పుడు 112. అంటే మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్తున్నప్పుడు ఈ విషయాలు అనేవి మీ కింది స్థాయి సిబ్బందితో కానీ జనాలతో కానీ పబ్లిక్తో డిస్కస్ చేస్తారని చెప్తున్నాను. అంటే ఈ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మీరే కాబట్టి. సో ఎమర్జెన్సీ నెంబర్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఈ 112 కాల్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా నియర్ బై పోలీస్ హెల్ప్ అనేది అక్కడ ఇష్యూ ఏదన్నా క్లియర్ చేస్తుంది. అదే కాకుండా ఇంతకుముందు దిశ యాప్ అనే పేరుతో ఉంటుంది, ఇప్పుడు సేమ్ ఫీచర్స్ అంతా ఒకటే కానీ పేరు చేంజ్ అయింది, ఉమెన్ సేఫ్టీ యాప్. సేఫ్టీ యాప్ సేమ్ SOS బటనే ఉంటుంది, అందులో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ SOS బటన్ ప్రెస్ చేస్తే వితిన్ 5 minutesలో అక్కడ ఉన్న నియర్ బై పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దగ్గరలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్ కానీ హాస్పిటల్ నెంబర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు కానీ ఎవరన్నా అమ్మాయిలు కానీ సింగిల్గా ట్రావెల్ చేసేటప్పుడు ఇందులో ఆన్లైన్ ట్రాకింగ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు వెళ్ళే కరెక్ట్ లొకేషనా కాదా అనేది ఆ యాప్ ద్వారా చూసుకోవచ్చు. ఇందాక పెద్దలంతా చెప్పారు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి. సో చైల్డ్ మ్యారేజెస్ అంటే బిలో అమ్మాయికి 18 సంవత్సరాల లోపు మ్యారేజ్ జరిగితే, అబ్బాయికి 21 years లోపు మ్యారేజ్ జరిగితే చైల్డ్ మ్యారేజ్ కింద పరిగణిస్తారు. అంటే చట్ట ప్రకారం అది నేరం, అది అందరికీ తెలిసిన విషయమే. దానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఫస్ట్ అది నేరము అనే విషయాన్ని మనం బయటకు తీసుకెళ్ళగలగాలి. చాలా మందికి చేసే తప్ప కాదా అనేది కూడా తెలియని స్టేజ్లో ఉంటారు పబ్లిక్. సో అది ఒక చట్ట ప్రకారము ఒక నేరము. దాని కింద ఎవరన్నా ఈ చైల్డ్ మ్యారేజ్ జరిపించిన వాళ్ళు, దానికి హాజరైన బంధువులు, పెళ్లి చేసిన పురోహితుడు కూడా చట్ట ప్రకారము శిక్షార్హుడే అవుతాడు. ఈ విషయాన్ని చెప్పగలగాలన్నమాట. మనం నైపుణ్యత మనకి మెయిన్గా వాళ్ళకి ఏ టైపు సెల్ఫ్ ఎంప్లాయ్ ఇవ్వడమా, లేదంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించి మీకు ఎలా వెళ్తే ఎడ్యుకేషన్ మనకి చాలా బేస్ ఉన్నాయి. ఎలా డిప్లొమా వెళ్తారా, లేదా 10th వెళ్తారా, లేదా డిగ్రీ వెళ్తారా ఎలా అనేది, లేదంటే వాళ్ళు ఏదైనా కొద్దిగా షార్ట్ టర్మ్ ఏదైనా ట్రైనింగ్ నేర్చుకొని ఏదో కోర్స్ చేసుకొని జాబ్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏదో ఒక ఎంప్లాయబిలిటీ ఉంటే ఆ ఏజ్ గ్రూప్ దాకా మనకి 18 years దాకా వాళ్ళకి మధ్యలో మ్యారేజ్ చేయాలా, వాళ్ళు ఖాళీగా ఉంటేనే ఇలాంటి ఏదైనా అన్నెసరీ థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం ఏదో ఒక రకమైన స్కిల్ అనేది వాళ్ళకు ఏవచ్చు. మన గవర్నమెంట్ తరఫున ఇస్తున్నాం, మన స్కూల్స్లోనా కానీ. బాలికను రక్షిద్దాం.